ఈరోజు వీడియోలో యూడైస్ ప్లస్ సైట్లో 2023-24 సంవత్సరానికి సంబంధించి టీచర్ మాడ్యూల్లో డేటా మొత్తం కూడా మాడిఫై చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా లాగిన్ అవడానికి గూగుల్ క్రోమ్లో udaispluss.government.in లాగిన్ అనుకోవటంగానే మనకి యూడైస్ ప్లస్ ఇలా కనబడుతుంది. కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనం ఇప్పుడు టీచర్ మాడ్యూల్ దీంట్లో లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ మాడ్యూల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూడైస్ ప్లస్కి ఉన్నటువంటి యూజర్ నేము, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఈ మూడు ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అన్నిట్లో ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ DCF టు ఫిల్ ద డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ టోటల్ కౌంట్ కనబడుతుంది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఏమైనా ఇన్కంప్లీట్ ఉంటే ఇన్కంప్లీట్లో కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి అని చెప్పేసి మనం పూర్తిగా డేటా ఏదైతే ఉందో అది అప్డేట్ చేసిన తర్వాత మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి. దీంతో మనం కన్ఫర్మ్ చేసినట్టు కాదు. ఫైనల్ కన్ఫర్మేషన్ మనం చేయాలి అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం అందరి డేటా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది. స్కూల్ కంప్లీషన్ స్టేటస్ అని చెప్పేసి రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్, నాన్ రెగ్యులర్, టోటల్ అని చెప్పేసి ఇన్కంప్లీట్ ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆ తర్వాత మనం ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ రిమార్క్స్ అడుగుతుంది. మనం ఈ రిమార్క్స్లో ఒక 20 లెటర్స్ ఏదైతే ఉందో అది మించకుండా ఖచ్చితంగా రిమార్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిమార్క్ కూడా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొత్తము డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందని చేస్తే సరిపోతుంది అనమాట. ఆల్ ద టీచర్స్ డేటా ఇన్ యూడైస్ ప్లస్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఇట్లా ఏదైనా ఒక రిమార్క్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ స్టేటస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క అప్డేట్ స్టేటస్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఇలా అడుగుతుంది, ఆర్ యూ ష్యూర్ టు అప్డేట్ ద స్టేటస్ అని చెప్పేసి. అప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే వెంటనే ఈ డేటా మొత్తము కూడా మనకి సబ్మిట్ అవుతుంది. ఇలా సబ్మిట్ అయిన తర్వాత ఈ డేటాను మళ్ళీ మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయం కూడా ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. మనం అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డీటెయిల్ రిపోర్ట్ కార్డ్ టీచర్ మాడ్యూల్ ఇంగ్లీష్ అని చెప్పేసి న్యూ అని చెప్పేసి కనబడుతుంది. ఇంతకుముందు ఓవరాల్ స్టేటస్ వచ్చేసరికి క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని ఉన్న చోట మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసిన తర్వాత స్టేటస్ ఇలా వస్తుందన్నమాట. ఓవరాల్ స్టేటస్ వచ్చేసరికి మార్క్డ్ కంప్లీట్లీ అని చెప్పేసి, అంటే ఫైనల్గా టీచర్ మాడ్యూల్లో అందరి యొక్క డేటా మనం కంప్లీట్ చేయడం జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని కూడా మనం పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డీటెయిల్డ్ రిపోర్ట్ కార్డ్ టీచర్ మాడ్యూల్ అన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఇది పీడిఎఫ్లో ఎట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఆ ఇయర్కి సంబంధించి మనం సబ్మిట్ చేసినటువంటి 23-24 సంబంధించి టీచర్కి సంబంధించినటువంటి డేటా మొత్తం మనం సబ్మిట్ చేసింది 5 పేజీల్లో పీడిఎఫ్లోకి మనకు అలా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం యూడైస్ ప్లస్ 2023-24 టీచర్ మాడ్యూల్లో ఉన్నటువంటి ఫైనల్ డేటాని ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేయొచ్చు.